బడుగు బలహీన వర్గాలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ ప్రకారం $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యమన్నారు. ఇక రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామన్నారు. మధిరలో పర్యటించారు డిప్యూటీ సీఎం. ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ ఆలోచన చేసి సదరన్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన తర్వాత సరే సమాజంలో మనతో పాటు సమానంగా అదృష్టమో దురదృష్టమో అందరితో సమానంగా అన్ని అంగాలతో పుట్టలేనటువంటి వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన మన పైన ఉందనేటువంటి బాధ్యతతోనే ఈరోజు మనకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళకి కలిగించాలి, ఆసరా అందించాలి. అలా ఆసరా అందించి వాళ్ళు చేయించి మీకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈ సమాజం మొత్తం కూడా మీతో ఉన్నది, మీరు అంగవైకల్యంతో ఉన్నావు అనేటువంటి బాధ ఆవేదన మీ మనసులో ఎప్పుడు ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసం ఈరోజు గత 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనుల్ని ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిధులు ఇవ్వలేకపోయాం. ఈరోజు మరి 100 కోట్ల రూపాయలని వారి కోసం హెచ్చించి ఈ పరికరాలన్నింటినీ ముఖ్యంగా తిరగటానికి పనికొచ్చేటువంటి మోటార్ సైకిల్తో ఉన్నటువంటి ట్రై స్కూటర్స్ కానీ, చదువుకునేటువంటి వాళ్ళకి ఐప్యాడ్లు కానీ, లేకపోతే ఇతరత్ర కంప్యూటర్స్ కానీ కావాల్సినవన్నీ కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నా. తప్పనిసరిగా నేను ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలకి, అట్లాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కానీ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకోసం నిత్యం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఉంటుంది, ఆశ్రయంగా ఉంటూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నా, అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ